ఆల్ రైట్. సో యానం నుంచి ద్రాక్షారామం స్టార్ట్ అయినాము. ఆన్ ద వేలో ఇగో ఇలాంటి చిన్న చిన్న కాలువలు, ఒక గట్టు నుంచి ఇంకో గట్టుకి క్రాస్ అవ్వడానికి ఇట్లాంటి చిన్న చిన్న తాటి ముద్దుల బ్రిడ్జెస్, ఇలాంటి బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి 300-400 మీటర్స్కి ఉన్నాయి. అసలు చూడడానికి మస్తు అనిపించినాయి. ఆల్మోస్ట్ నా వైఫ్ అయితే దిగేసి నేను ట్రై చేస్తే ఎక్కుతా అన్నది, కానీ నేను ఆ రిస్క్ తీసుకోలేదు. నా బిడ్డోడు ఎక్కుతా అన్నది. బట్ యా, సో చాలా బాగుంది. వే అంతా సన్నగా, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు చిన్న రోడ్డు, అటు ఇటు చెట్లు. వీ జస్ట్ కీప్ అవర్ సెల్ఫ్ అరెస్టెడ్ డ్యూరింగ్ దాట్ డ్రైవ్ ఆన్ ద వే. సో ఇట్ వాస్ టూ గుడ్. మంచిగా అనిపించింది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగి కొబ్బరి బొండలు తాగడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడము, ఇంకా డిఫరెంట్ నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ వాళ్ళ డిఫరెంట్ స్నాక్స్ కూడా ఉండే, మధ్య మధ్యలో తింటూ వెళ్ళడము మంచిగా అనిపించింది. సో ఇవి అంతా అలా వెళ్తూ ఉన్నాము. అట్ లాస్ట్ అరైవ్డ్ ద్రాక్షారామం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శిఖర వచ్చేసింది. ఇప్పుడు నేను ద్రాక్షారామం టెంపుల్ వెళ్తున్నా. నేను ఇంకా నా అమ్మ. నాన్ననేమో నా బయట కార్ పార్కింగ్ చేస్తుందో. ద్రాక్షారామం టెంపుల్ బాగుంది. మొత్తం వాకింగే చేస్తున్నా. లోపల ప్రసాదం చాలా బాగుంది. నాకు గుడి చాలా అంటే చాలా నచ్చింది. సన్నగిరి గోత్రవశ్య హనుమంతరావు శైలజ సాయిగా నామదేశ నరేష్ నామదేశ శిఖర నామదేశ శ్వేత సహపుత్రగోత్ర ఇక్కడ ఈ నంది చూడండి ఎంత బాగుందో. ఈ నంది నాకు చాలా నచ్చింది. ఈ నంది దగ్గర నేను చాలాసేపు ఆడుకున్నా. నాకు స్టోన్స్ చాలా ఇష్టం. అందుకే నాకు ఆ గుడి మేడ్ ఆఫ్ స్టోన్స్ అని ఇష్టం. ఆ గుడి ఇంకా గుడి మొత్తం స్టోన్ కూడా కన్స్ట్రక్ట్ చేసినారు. అందుకే నేను గుడి మొత్తం తిరిగి స్టోన్స్ అన్నీ చూసిన. తర్వాత మళ్ళీ నేను గుడి అంతా రౌండ్ వేసినాను. సో మీ అందరు కూడా ద్రాక్షారామం టెంపుల్ రావండి, బాగున్నది చాలా. మీరు ఒకవేళ వెళ్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గుడిలోంచి బయటకు వస్తున్నా. ఇప్పుడు నేను బయట ఒక బొమ్మల షాప్ కనిపించింది. అప్పుడు అమ్మ కొనియదని నాన్న దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసిన. అప్పుడు తర్వాత నాన్న కొనిస్తా అన్నది. సో ద్రాక్షారామం గుడిలో అయితే దర్శనం చాలా మంచిగా అయింది. గుడి మాత్రం మస్తుంది అసలు. ఆల్మోస్ట్ చాలా పాత గుడి కదా, స్టోన్స్తో అంతా కట్టిరు. చాలా బాగుంది గుడి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గుడి ఇది. సో ఆ తర్వాత అక్కడ ఒక ఛాయ్ తాగేసి అక్కడ నుంచి కాకినాడకి స్టార్ట్ అయినాము. డెస్టినేషన్ టు కాకినాడ నెక్స్ట్. ఆల్ రైట్, బై బాయ్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.